ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, నరసన్నపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణను స్వాగతించి, అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం నరసన్నపేట పట్టణంలో సంఘీభావ ర్యాలీ చేపట్టిన ధర్మాన కృష్ణదాస్ 5 ఏళ్ల క్రితం ప్రజా సంకల్పయాత్రలో విజయవాడ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కృష్ణా నది రోజున ఆకాశమంత వ్యక్తిత్వమున్న అంబేద్కర్ విగ్రహాన్ని ఇత్తడి స్టీల్ లోహాలతో తయారు చేసి ఆవిష్కరించడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన మరో నూతన అధ్యాయమని అన్నారు. భారతదేశాన్ని సన్మార్గంలో నడిపించడానికి సరైన విధివిధానాలు, చట్టం గల రాజ్యాంగాన్ని నిర్మించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని ధర్మాన కృష్ణదాస్ అభివర్ణించారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో ఉన్న రాజ్యాంగాన్ని అధ్యయనం చేసిన తర్వాత ఒక చక్కనైనటువంటి రాజ్యాంగం సమతకి నిదర్శనంగా భారత రాజ్యాంగాన్ని అక్కడ రాయడం జరిగింది. చాలా గొప్ప మేధావి, స్ఫూర్తి ప్రదాత. సాధారణంగా విగ్రహాలన్నవి సమాజంలో, దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి గొప్ప వాళ్ళు చనిపోతే మన విగ్రహాలు పెడతాం. అయితే రాజ్యాంగం మొత్తం దేశ ప్రజలందరికీ కూడా ఒక స్ఫూర్తి ప్రదాతగా, రాజ్యాంగ విలువలు, రాజ్యాంగంలో మన తలకు బాధ్యత, మన కర్తవ్యం, మన హక్కు అన్ని కూడా తెలియజెప్పే విధంగా, అందరికి ఆలోచింపజేసే విధంగా చేసినటువంటి గొప్ప మేధావి. ఎప్పుడో 70 సంవత్సరాల క్రితం రాసిన రాజ్యాంగాన్ని ఈ రోజు కూడా మనం దాన్ని ఫాలో అయ్యి మరి రేపు వంత మార్గదర్శకులుగా నిలబడినటువంటి గొప్ప మహా మేధావి వర్గానికి చెందినటువంటి నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇవాళ గ్రామాన కూడా విగ్రహాలు పెట్టుకొని ఆయన ఒకసారి మరణం చేసుకుంటున్నాం. ఇప్పుడే పెద్దలందరూ మాట్లాడారు. మాటలు చెప్పాడు మనం కేవలం ఇక గ్రామాల్లో కానీ సమాజంలో కానీ ఒక ఎస్సీ వర్గానికి చెందిన వాడు అంబేద్కర్ అన్నటువంటి భావంతోనే విగ్రహాలు నెలకొల్పడం, మరి అతనికి ఆరాధించడం, గౌరవించడం, పూజించడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారి ఆలోచన యావత్ ప్రపంచం మన వైపు చూసే విధంగా, ఆయన ఎత్తు, ఆయన తాలూకా వ్యక్తిత్వం ఆకాశమైన హద్దుగా ఉండాలి, అందరి చూపు అటువైపు ఉండాలన్న భావంతో ఈవేళ అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ స్థాపించిన నవసమాజ నిర్మాత ఆయన. ఈవేళ బీసీ వర్గాన్ని కూడా మరి ఆ కమిటీ పెద్దలందరూ ఇవాళ వచ్చారు. అందరూ కలిసి కాల్స్య విగ్రహాన్ని అక్కడ పెట్టడం జరిగింది. అది నా చేతుల మీద ఆవిష్కరించే అవకాశం కూడా నాకు రావడం కూడా అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం కూడా యావత్ దేశ దృష్టిని కూడా ఆకర్షించబడింది. ఈ కుర్రాడు 50 సంవత్సరాలు నిండలేదు, మనకెవరికీ రానిటువంటి గొప్ప ఆలోచన ఈయన చేశాడు అని చెప్పి యావత్ దేశం కూడా ఇటువైపు చూస్తున్నటువంటి సంఘటన అంబేద్కర్ విగ్రహావిష్కరణ. అటువంటి గొప్ప కార్యక్రమంలో ఈరోజు మనందరం భాగస్వాములు అయ్యాం. ఇప్పుడే పోలాకిల విగ్రహానికి నివాళులు అర్పించి రావడం జరిగింది. మనందరం 4 మండలాల నుంచి ఇక్కడికి చేసిన గౌరవ వైఎస్ఆర్ పార్టీ సాధారణ కుటుంబ సభ్యులందరికీ ప్రేమపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, గౌరవ అధికారులు, పెద్దలు అందరూ ఇక్కడికి వచ్చారు. అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన ప్రీత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాన్ని 80 అడుగుల స్తూపంపై ఆవిష్కరింపడం జరుగుతుంది. ఇది ఒక మహాసంకల్పం. భారతదేశ రాజ్యాంగాన్ని ప్రజలకు అందించేటటువంటి గౌరవ అంబేద్కర్ గారి స్ఫూర్తిని కొనసాగించే విధంగా, ఆయన ఏ రాజ్యాంగంలో ఇచ్చినటువంటి సూక్తులు ఉన్నాయో తూచా తప్పకుండా ఆచరించే మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి సమాజంలో అందరికీ సమానత్వం ఉండాలి, ఎవరూ అధికులం కాదు, వారి వ్యక్తిత్వం వలన, వారి గొప్పతనం వలన, మాత్ర మేధావి వర్గతనం వల్లనే పెద్దలు గొప్పలు తప్ప ఏ వ్యక్తి పుట్టుకతో గొప్పవాడు కాదు. వారి తాలూకా ప్రవర్తన, సత్శీలత, వారి తాలూకా సామర్థ్యాన్ని బట్టే గొప్పతనం ఆపాదించినటువంటి గొప్ప రాజ్యాంగం మంది. ప్రపంచ రాజ్యాంగాలన్నీ మేధోమథనం చేసిన తర్వాత భారత రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి గొప్ప గ్రంథం. మరి అటువంటి రాజ్యాంగాన్ని
పూర్తిగా 100కి 100 కూడా శిరసావహించి ఆచరణ చేసే గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి. మరి ప్రపంచానికి ఆయన తాలూకు గొప్పదనాన్ని తెలియజెప్పే విధంగా ఈరోజు ఆవిష్కరింపబడే విగ్రహం అత్యంత ఎత్తైనటువంటిది ప్రపంచంలో కల్లా. కేవలం ఆయన వ్యక్తిత్వం, ఆయన తాలూకు ఆలోచన ధోరణి, ఆయన రాజ్యాంగ స్ఫూర్తి ప్రపంచానికి చాటి